చంద్రబాబు గారు అసెంబ్లీలో శ్వేతపత్ర విడుదల చేస్తూ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, 10 లక్షల పైగా అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అప్పులు చేశారని విమర్శిస్తున్నారు. నిజమేనంటారా? ఈయన అప్పులు చేయకోకుండా ఇప్పటికే ఎంతో తెచ్చేసాడు. నిండా 3 రోజులు అవ్వలేదు. పెట్టిన పథకాల్లో ఏది ఇంకా శాంక్షన్ అవ్వలేదు. ఇప్పటికే తెచ్చేసాడు గట్టిగా మోపుడు. మెదలకుండా ఏం చేస్తాడో చూస్తాం. ఆయన మాటలు తప్ప చేతలు తక్కువ, మాటలే ఎక్కువ ఉంటాయి. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే వాడికి అల్లాదల్లా చేసుకుంటూ వెళ్ళాడు అర్మకారం లేకుండా. అందుకనే అట్టాకున్నాడు. ఉండోళ్ళు పేదోళ్ళు అని వాడు ఒక హెచ్చరించాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని వీళ్ళు మొత్తం ఒకటే హెవీ చేసుకున్నారు. ఎవరు ఒకటయ్యారు? మొత్తం పెత్తందారులు అందరూ. ఇప్పుడు పేదవాడు ముందుకు రాలేడుగా. పెత్తందారు ముందుకు రాగలడు కానీ పేదవాడు ముందుకు రాలేడు. ఆ టైపులో వాళ్ళు చేసే పని వాళ్ళు స్కామ్ చేసుకున్నారు. ఏం ఎట్టా ఈ జనాన్ని ఎట్టబడతోయాలని ప్లాన్ చేసుకున్నారు. చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేశారు. అయ్యింది. ఈ 5 సంవత్సరాలు అన్నయ్య చేయమనండి ఏం చేస్తాడు వాడు? అన్నాటికన్నా ఇంకా 1-2 పెచ్చే చేశాడు జగను. ఈయన చేయమనండి, అన్నయ్య చేయమనండి సక్రమంగా. ఇప్పటికి ఏమీ లేదు. ఇప్పటికి వరకే ఎక్కడ ఏమీ మొదలు లేదు. ఏది చూసుకుంటున్నాడు, దేనికి రాజధాని చూసుకుంటున్నాడు. అదే అని దానికి ఒక మోపు కట్టుకొచ్చాడు. ఇప్పుడే కట్టుకొచ్చి పెట్టుకున్నాడు. దాని పేరు మీద నడుస్తున్నాడు. ఇప్పుడు వరకే ఈ నువ్వు పెట్టిన అన్నిట్లో ఏది కూడా ఒకటి కూడా లైన్లో లేదు. ఏది చేయలేవు. ఇప్పటికి ఏం చేస్తాడో చూద్దాం. రాజధానిని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది ఏపీ అని చెప్తున్నారు కదా వాళ్ళు. అవునండి. ఏం డెవలప్ అవుద్ది ఉన్నది. ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఏం డెవలప్ రాదుగా. ఉన్నదే చేస్తారు. ఆయన చేసిన తప్పు ఎక్కడంటే 3 రాజధానులు అంటాం. అతను చేసిన తప్పు అది. ఉన్న రాజధానినే దాన్ని ఏవి చేయాలి. చేయకుండా 3-2 అనుకుంటా పోతే దీనికి మార్గం ఏంటి అనేది వాళ్ళ మార్గం వాళ్ళు ఆలోచించారు, ప్లాన్ చేశారు. పైనుంచి మోడీ నుంచే చేశారు. అదే మోడీ పిలిచిన రోజున జగన్ వెళ్ళి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. జగన్కి పరిపాలన చేతకాక గవర్నమెంట్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట అప్పులే కనబడుతున్నాయి. అప్పులన్నీ కూడా జగన్ చేసినాయి అని చెప్తున్నారు. జగన్ ఏమన్నా అప్పులు చేయలేదు. జగన్కి మోడీ కూడా అంత నిధులు ఏమి ఇవ్వలేదు. మొత్తం ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు బెదిరించాడు, నువ్వు ఇస్తావా నన్ను జరగమంటావా అన్నాడు చంద్రబాబు. ఇప్పుడు నేను అడిగిన నిధులు నువ్వు ఇస్తావా, లేకపోతే నితీష్ కుమార్ అని ఒకడు ఉన్నాడు, వాడి 10 ఉన్నాయి, 16 ఉన్నాయి, నన్ను జరగమంటావా అనే ధోరణిలోకి వెళ్ళిపోయాడు. చచ్చినట్టు మొన్న 8 కోట్లు ఇచ్చాడు. అట్లాగే ఇంకా అడిగినవి కూడా ఇంకా ఇవ్వాల్సిందే, అందులో అనుమానమే లేదు. ఈకపోతే మధ్యలో వస్తాడు ఖాయమే దాంట్లో. అది జరిగేది. ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తారనుకుంటున్నారా మీరు? ఎవరు కూడా చేస్తారని ఏమన్నా ఊకించట్లా. ఇవన్నీ చెప్పే ఒకటి చేసే ఒకటి చూసి ఉన్నాం కదా అనే ధోరణిలో ఉన్నారు జనం. అది ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని చెప్తున్నారు కదా అందరూ. చెప్తున్నారు. ఏం చేస్తాడు? ఇప్పుడు వరకు మొదలలేదు కదా. ఎక్కడ దేని ప్రస్తావన లేదు. ఎంతసేపు అక్కడ పైన చూసుకుంటున్నాడు, ఆ పైన చూసుకున్నాడు. వచ్చేది రాజధాని ఒకటి చూస్తున్నాడు ఆయన చేసేది, అంతే తప్ప అప్పులన్నీ కూడా జగనే అని చెప్తున్నారు. నేను అప్పులు చేయలేదు. జగన్ అప్పులు చేస్తే ఇదంతా ఎందుకయ్యా? ఈ రోడ్లు పోసాడు, ఈ బ్యాడ్నేమో ఎందుకు వచ్చేది? రోడ్లు లేవు, రప్పలు లేవు, ఒక లోన్లు లేవు. ఇవన్నీ ఏది ఎస్ఐ కార్పొరేషన్ లోన్లు కానీ ఇవన్నీ ఎందుకు ఆగిపోయినాయి? డబ్బులు లేక. ఉద్యోగస్తులు అందరూ యాంటీలు ఎందుకు అయ్యారు? ఈ ఉన్న డబ్బులు లాగి ఈ పథకాలకి పెట్టేశాడు. వాళ్ళందరికీ ఇబ్బందులు అందరూ ఎదురయ్యారు, ఎత్తుక్కోవాల్సి వచ్చారు. నిదానంగా వచ్చినా ముందు నీ అవసరం తీరాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కువ పథకాలు ఇచ్చారు, అంటే హామీ ఇచ్చారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు హామీలు ఇచ్చారు. మరోపక్క అభివృద్ధి కూడా చేస్తానంటున్నారు. ఇవన్నీ ఎలా చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ ఏమి చేయలేడని అంటా నేను. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన చెప్పినవన్నీ చేయాలంటే ఆయన వల్లే కాదు, జగన్ గారి వల్ల ఏమైందో అంతకన్నా దారుణంగా ఉంటుంది. కానీ ఇతను చేయడు, సమస్య లేదు. మాటలు చెప్పేదే తప్ప శాస్త్రాలు ఉండవు. చేయాల్సిన ఏదో ఒక తీరిగా పైగా ఉందాదారిగా పెత్తందారులుగా ఉపయోగపడే వాళ్ళకు ఉపయోగపడే ధోరణిలో చేస్తాడు చంద్రబాబు గారు. అదే జగన్ అయితే మరి ఎలా చేశాడు పోయిన 5 సంవత్సరాలు? జగన్ ఎలా చేశాడంటే కింద నుంచి చేసుకుంటూ వెళ్ళాడు. అందరికీ పెత్తందారులకు ఛాన్స్ ఇవ్వకుండా కింద నుంచి వరుసనే చేసుకుంటూ వెళ్ళాడు. ఎవరికి ఎక్కడ ఏమీ ఛాన్స్ ఇవ్వాల. ఊళ్ళో సర్పంచ్ కూడా ఛాన్స్ ఇవ్వాల. తనే ఇక్కడి నుంచే చేశాడన్నీ. చేయాల్సిన ఎవరికి ఏమీ కొరత లేకుండా 60 నిండిని అనగానే అడుగు లోను, భర్త చచ్చిపోయాడు అనగానే ఒక వితాంతుకి ఒక పెన్షను ఎమ్మటే 6 నెలలకు ఒకసారి పెట్టి పక్కాగా వరుసనే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు.
ఎక్కడ ఆపకుండా ఈ నియమను 6 నెలలు కాదు 6 సంవత్సరాలు కూడా రాదు. వీళ్ళు తిరిగి కాళ్ళు చెప్పులు ఎరిగిపోతాయి. వీళ్ళకి ఒక పని కాదు. ఇంటింటికి ఎంతో సక్రమంగా అందించాడు వాలంటీర్లను పెట్టి, అతి తక్కువ జీతంతోనే. అదేమన్నా ఎక్కువ జీతాలు కాదుగా. వాళ్ళకు కూడా ఒక కుటుంబ సభ్యత్వంగా ఏదో ఒకటి చేసుకుంటా వాళ్ళ పదవాళ్ళు చేశారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు.